శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గురువు, ఆయన గురువునని ఆయన చెప్పుకున్న దానికి చెప్పాల్సి వచ్చిందనమాట. నానా చందోర్కర్కు నేను అందరిలాంటి గురువును కాదన్నారు కదా, మరి ఆయన ఎలాంటి గురువు అనేటిదానికి సత్యర్థలో వచ్చిన ఒక అవకాశం అనమాట ఇది మనకి. సరే, వెలుగు అని చెప్పుకున్నాం కదా, ఆ వెలుగులో అనేక మంది వస్తూ ఉంటారు. అందులో ఒక జోతగాడి విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఆ జోతగాడు కొద్ది కాలం అయ్యేటప్పటికీ జోదం మానేసి తనలో పరిణతి వచ్చేసి తను కూడా భగవద్గీత చదవాలనుకుని తన జీవనాన్ని పెనుమార్పు తెచ్చుకుంటాడు. సరే, ఆ వెలుగు ఎంతసేపు ఉంటుంది? వెలుగు యొక్క ధర్మం అయితే తన వెలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వెలుగును ప్రసాదించడమే తన ధర్మం. అది ఆగిపోతుందంటే ఆగిపోదు. దాన్ని ఎంతవరకు ఉంచాలా అనేటువంటిది మన సంస్కారము, విచక్షణ, వివేకం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఒక నూనె దీపం ఉంది. ఒక గంట సేపు వెలిగేంత వెలుగునిచ్చేంత నూనెని పోసామనుకోండి, ఆ దీపపు వెలుగు గంట సేపు మనకు ఇస్తూ ఉంటుంది. లేదు 2 గంటల సేపు వెలిగేంత నూనె పోసాము, 2 గంటల సేపు వెలిగిస్తుంది. ఆ వెలుగులో విచక్షణబద్ధంగా సంస్కృతిగా ఏదైనా చేయొచ్చు నువ్వు. అలాగే 24 గంటల సేపు వెలిగేంత నూనె పోసాము. మనం ఇప్పుడు అంటుంటాం కదా, అఖండ దీపం అని చెప్పి. అఖండ దీపం అంటే 24 గంటల సేపు 365 ఒత్తులతోటి మనం వెలిగిస్తుంటాం కదా. అలాగా ఒక 24 గంటలు వెలిగేంత నూనె పోసామనుకోండి, 24 గంటల సేపు వెలుగునిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ నూనె విశ్వాసం. ఆ విశ్వాసం అనేటువంటి నూనె లేదు, నూనె అంటే విశ్వాసాన్ని నీ క్షణం నీ శ్వాస ఉన్నంత వరకు ఆ గురువు పాదాల పట్ల కానీ పెట్టుకుంటే నీ చివరి శ్వాస వరకు ఆ వెలుగులోనే ఉంటావుగా. నీ జీవనంలో ఎదురయ్యేటువంటి ప్రతి అంశానికి ఆ వెలుగు ఒక మార్గదర్శనాన్ని ఇస్తుందిగా అని చెప్తాడనమాట ఆయన. గురువు యొక్క లక్షణం, గురువు అంటే వెలుగుతో సంబంధం. ఆ వెలుగు చీకటిని పాలుతున్నట్టుగా అజ్ఞాన పాలతో ఈ శాస్త్ర చెప్తుంటారు వీళ్ళు. ఆయన మార్గదర్శనంలో ఆ విశ్వాసం అనేటువంటి నూనె నీ దగ్గర ఎంతసేపు ఉంటుందో అంతవరకు నువ్వు నీ జీవనంలో అన్ని రకాలుగా కూడా వెలుగులోనే ఉంటావు. కాబట్టి నీ విశ్వాసం గురువు పట్ల ఎట్టుండాలనే దానికి, లేదు మన విశ్వాసం గురువు పట్ల ఎట్టుండాలనే దానికి నూనెతో పోల్చాడనమాట ఆయన. నూనెతో పోల్చాడు. కానీ అంత విశ్వాసంతో ఉన్నామా లేదని మనల్ని మనం పరిశీలించుకుంటే ఆయనకి ఎక్కడో అనుమానం వచ్చింది మన మీద. వీడి అవసరాలు తీర్చుకొని పోతాడరా, వీడి అవసరం తీరిన తర్వాత మరలా నన్ను పట్టించుకోడు, ఎక్కడో గ్యాప్ వస్తుంది, వీడి విశ్వాసం అంతా మన మీద గంట సేపే ఉంటుందనే భావంతో నేను గురువును కాదు, మార్గదర్శినే నేను అని చెప్పుకున్నాడు. అందుకు ఆయన మార్గదర్శి. ఇది కూడా గొప్ప పదం. తర్వాత గురువుకి ఏమైనా పక్షపాతం ఉంటుందా? అనేక మంది ఇప్పుడు సాయినాథుడి దగ్గరికి ఆ రోజుల్లో అనేక మంది వెళ్ళేవారు. అందులో పామరులు ఉన్నారు. ఈ దేశాన్ని ఆ రోజుల్లో పరిపాలించిన కేంద్ర శాసనసభ సభ్యులు ఉన్నారు. ఇతర దేశాల్లో లండన్లో చదువుకుని బారిస్టర్ చదువుతుంది, పెద్ద పెద్ద చదువులు చదువుకొని న్యాయవాదులు ఉన్నారు. బాలగంగాధర్ తిలక్ లాంటి దేశ నాయకుడు, మహానాయకుడు కూడా ఆయన దర్శించున్నారు. వాళ్ళతో ఎట్ట మాట్లాడు, ఆయన మాటలు అన్నీ ఒకే రకంగా ఉండేవి. అందరినీ ఒకేలా కూర్చోబెట్టేవాడు. ఈయన శాసనసభ సభ్యుడు కదా, అది పక్కన కూర్చోబెట్టుకోవడం, నువ్వు పామరుడు కదా దూరంగా ఉండడం అనేవాడు కాదు ఆయన. చాలా సరళంగా వచ్చిన వాళ్ళంతా ఆయన దర్శనానికి వచ్చిన వాళ్ళంతా అలాగా కూర్చుండేవాళ్ళట. ఆయన మాటలు ఒక మాట కానీ, అరమాట కానీ, 10 మాటలు కానీ సరళంగా అందరికీ ఒకే రకంగా ఉండేవి. మరి ఎవరు ఏ విధంగా స్వీకరించేవారు? ఒకే రకంగా మాట్లాడే ఆయన మాటను ఎవరు ఎంతవరకు స్వీకరించి లబ్ధి పొందారు అనే విషయాన్ని ఒక్కసారి మనం అవలోకిస్తే స్వీకరించేవాడి స్థాయిని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకు మంచి వర్షం, కుంభవృష్టి కురుస్తూ ఉన్నది. ఈ కుంభవృష్టి మాగాణి నేల మీద పడితే మంచి పంట వస్తుంది, లేదు ఇంకో చోట పడితే ఇంకో రకమైన ఇది వస్తుంది. అదే కొండ మీద పడింది అనుకోండి, నిష్ప్రయోజనం.
నిష్ప్రయోజనం. ఏమీ మొలవదుగా కొండ మీద, ఏమీ మొలవదు. మరి అట్లని చెప్పేసి కొండ మీద పడితే ఏం ఉపయోగం లేదు అని చెప్పి కొండ మీద పడకుండా ఉందా వర్షం? పడకుండా లేదు. ఆ వర్షము నిష్పక్షపాతంగా ప్రకృతిపరంగా అన్ని ప్రదేశాల్లోనూ ఒకే విధంగా వర్షిస్తూ ఉంది. ఆయా ప్రదేశాల నైసర్గిక లక్షణాలను బట్టి ఎక్కడ ఏ విధమైనటువంటి ఉత్పన్నం కావాలనో అవి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఉత్పన్నం అయినాయి కూడా. ఉదాహరణకు సాయిబాబా మాటలు, అందరినీ అదే విధంగా కూర్చోబెట్టుకొని చెప్పిన ఒకే మాట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వీకరించిన సందర్భాలు అనేకం. ఒక ఆయన పోయి నువ్వు దేవుడు ఉంటాయి కదా, నాకు డబ్బులు ఇవ్వు, కష్టాల్లో ఉన్నాను అడుగుతాడు. ఇంకొక ఆయన పోయి నాకు బ్రహ్మజ్ఞానం కావాలని అడుగుతాడు. ఇంకొక ఆయన పోయి నేను నా బిడ్డ కాన్పుతో ఉంది, పురిటి నొప్పులు వస్తూ ఉన్నాయి, తట్టుకోలేకపోతుందని చెప్తాడు. ఇవన్నీ కూడా సచరిత్రలో ఉండే విషయాలే, ప్రత్యేకమైన విషయాలే ఏం కాదు. కానీ ఆయన అన్న మాటను స్వీకరించేది వాళ్ళ ఈ వర్షానికి ఎట్లా నిష్పక్షపాతంగా నైసర్గిక లక్షణాలను బట్టి ఆ భూమిలో పంటలు పండడం అన్నీ జరుగుతూ ఉంటాయో ఆ వ్యక్తి యొక్క సమాజం, ఆ వ్యక్తి నివసించే సమాజం, ఇరుగు పొరుగు, ఊరు, మాండలికం వీటన్నిటిని బేరీ చేసుకుని ఆ వ్యక్తి నైసర్గిక మానసిక లక్షణాన్ని బట్టి ఆ గురువు యొక్క తత్వబోధలు ఉంటాయంట. అంత ఉన్నతమైన భావజాలంతో ఆయన మార్గదర్శనం ఉండేదంట. అందుకే ఆయన మీరు ఎంత ప్రేమతో నా వైపు ఉంటారో నా మాటలకు అర్థాలు కూడా అంతే లోతుగా మీకు అర్థమవుతాయని చెప్పున్నాడు ఆయన. మీరు ఎంత విశ్వాసంతో నా వైపు ఉంటారో అంతే నా మాటలకు అర్థాలు కూడా లోతుగా ఉంటాయి, అర్థమవుతాయి మీకు. మీకు అర్థం చేయించడమే నా పని అని చెప్తాడనమాట ఆయన. నిన్ను మార్చడమే నా పని. ఎట్లా మార్చాలా అనుకున్న దానికి కూడా ఆయన ఒక మాట చెప్పున్నాడు సచ్చరితలోనే. ఏమని చెప్పున్నాడు? ఏ విషయమైనా కానీ నువ్వు చేయకూడనిది చేసినప్పుడు ఆచరించకూడదు ఆచరించినప్పుడు ఒకసారి చూస్తా, 2 సార్లు చూస్తా, 3వసారి నా బిడ్డనైనా చీరేస్తాను అని చెప్పాడు. 3వసారి నా బిడ్డనైనా చీరేస్తానని చెప్పాడు. అంటే అక్కడ ఆయనకి ఏ రకమైన పక్షపాతం లేదు, ఆయనకి ఏ రకమైన పక్షపాతం లేదు, ఏ విధమైన తేడా కూడా చూపించడు. ఎంతటి కరుణామయుడో అంతటి కర్కశుడు కూడా ఆయన. అయితే అట్టని చెప్పి ఏ తల్లి బిడ్డను చంపదు. ఆయన మాటల్లోనే విన్నాం, ఏ తల్లి బిడ్డను చంపదు. ఆ బిడ్డలో పరివర్తన కోసం తల్లి అనేక చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఆ విధంగా సాయినాథుడు ద్వారకామాయిగా అనేక రకాలైనటువంటి అనుభూతులను, లీలలను ఈ సమాజానికి అందించడంలో అది కూడా ఒక భావన. అంతే తప్పితే మనం స్వీకరించినట్టుగా షిరిడీ పోయిస్తే డబ్బులు వస్తాయి, షిరిడీ పోయి చేస్తే వెంటనే మనకు ఉద్యోగం వచ్చేసింది. అయితే ఈరోజు అది కూడా ఒక అదృష్టం, దురదృష్టం 2. ఏ విధంగా అంటే స్వార్థపరమైన ప్రయోజనాలు నెరవేర్చుకునే దానికే షిరిడీ అనేటువంటి ఒక ప్రదేశం ఈరోజు సమాజానికి కనపడింది. ఈరోజు సమాజానికి అది ఎవరు, నేనైనా కావచ్చు, ఇంకోరు కావచ్చు. నేను కూడా అనేక మందితో కలిసినప్పుడు వారి అనుభూతులు నేను వింటూ వారి అనుభవాలు నేను వింటున్నప్పుడు ఎక్కువగా మాటలన్నీ కూడా దీనికి సంబంధించి వచ్చేవి. నేను కూడా చెప్పేవాడిని, అవునండి నాకు మొన్న ఒక బాధ కలిగింది, షిరిడీ పోయించాను, చావడిలో 2 టెంకాయలు పెట్టాను, రాగానే నా పని అయిపోయిందని నేను చెప్తూ ఉంటాను. ఇదే మాట ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం కూడా సాయినాథుడు చెప్పున్నాడు. ఆ రోజు సమాజానికి కూడా ఆయన దగ్గరికి వచ్చిందంతా కూడా ఈ స్వార్థపరమైన అంశాల కోసమేనంట. అయితే పారమార్థిక అంశం ఇక్కడ తమాషా కూడా ఉంది. మనం ఎన్ని చరిత్రలు చదవండి, ఎన్ని పురాణాల్లో ఇతిహాసాలు చదవండి, ఒక పారమార్థిక పరివర్తన గురు కృపతోటే లభిస్తుంది. ఇది నిర్వివాదాంశం. ఏ పండితుడైనా ఎంతటి ఇదైనా సరే చెప్పేటువంటి మాట ఇదే.
పారమార్థిక లౌకికమైన అంశాల్లో అయినా కొంతవరకు నీ శక్తియుక్తంలో ఉపయోగించి నువ్వు కొన్ని అంశాలను దాటి ఎదగొచ్చేమో, కానీ పారమార్థిక అంశం అనబడేటువంటిది, భావన అనేటువంటిది ఒక గురుకృపతోనే లభిస్తుంది అని సుస్పష్టంగా కృష్ణ భగవానుడు కూడా చెప్పున్నాడు. నా గురువు సాందీపుడు అని. ఆయనే పరమాత్మ అయితే ఆయనకు గురువు ఎవరు? ఆయనకు గురువుతో పనేంది? ఆయనే జగద్గురు అయినప్పుడు ఆయనకు గురువుతో పనేంది అనేటువంటిది కూడా మన చేత ఆలోచింపజేశాడు సాయినాథుడు. ఆలోచింపజేస్తూ ఒక గురువుగా అత్యంత ఉన్నతమైనటువంటి పారమార్థిక భావజాలాన్ని ఇస్తూ, ఒక మార్గదర్శకుడిగా నీ జీవనంలో, నీ జీవన విధానంలో ఉండే లోటుపాట్లను తొలగించి నియమబద్ధమైనటువంటి జీవనానికి మార్గాన్ని ఇచ్చే మార్గదర్శిగా ఉంటానా అని చెప్పాడు. ఆ చెప్పడమే ఈ సచ్చరిత్ర అంతా కూడా అందుకే చెప్పింది ఆయన. నా లీలలను పారాయణ చెయ్యండి చాలు, ఇంకేం పల్లె మీకు, ఆ చరిత్ర పారాయణ చేస్తూ ఉండండి అని అంటాడు. తమాష ఇక్కడ ఇంకోటి కూడా సత్పురుష మహాశయులందరూ గమనించాలా, మీకు తెలియని విషయం కాదు. సాయి సచ్చరిత్ర ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి పదము సాయిబాబా డైరెక్ట్గా వింటున్నాడు మన పారాయణ ద్వారా. ఇది సాయి సచ్చరిత్ర యొక్క ప్రత్యేకత. మనం ఆయన చెప్పుకోవాలి ఏమన్నా అంటే ఫోటో ముందు నిలబడి కాదు, సచ్చరిత్ర చదువుతున్నామంటే ఆయన వింటూ ఉన్నాడు మన మనోభావాల్ని. జీవన వ్యవస్థలో అవసరమైనటువంటి విధానం, అందులో ఎదురయ్యేటువంటి ఆటుపోట్లకు పరిష్కారం, మన చిత్తచాంచల్యాలకు పరిష్కారం, అన్నిటికీ కూడా పరిష్కారం ఇచ్చేది సాయి సచ్చరిత్ర. అందుకే నా చరిత్ర ద్వారా నేను మీ మనోభావాలు వింటాను అన్నాడు ఆయన. నా చరిత్ర పారాయణే సర్వ సమస్యలకు పరిష్కారం అని అన్నాడు ఆయన. ఆ విధంగా ఏమన్నా పరిష్కారాలు ఉన్నాయా? ఆ సచ్చరిత్రను అనేక మందికి ఆయన కృపతో నేను ఆయనకు కృతజ్ఞతలు, ఆయనకు పాదాలకు కృతజ్ఞత చూపించే భాగంలో కొన్ని వందల మందికి ఆ సచ్చరిత్రను వితరణ చేయించాడు నా చేత. అందులో వందల మందికి చేస్తే 100 మంది నన్ను కలవలేదు, కానీ పదుల సంఖ్యలో మటుకు వచ్చి నాతో చెప్పుకున్నారు, ఆ పారాయణ ద్వారా మాకు ఈ ఫలితం వచ్చింది. వాళ్ళ స్వార్థపరమైన ప్రయోజనాలే. ఆ పారాయణ ద్వారా ఇదో మా అమ్మాయి అమెరికా పోయింది, ఆ పారాయణ ద్వారా మెడిసిన్ సీట్ వచ్చింది, ఇట్లా ఇవే కాదు ఆర్థిక అంశాలు తీరా అని చెప్పిన వాడు కొన్ని పదుల సంఖ్యలో కూడా వాళ్ళ పేర్లు ఊళ్ళతో సహా చెప్పగలను. అప్పుడు అర్థమైందనమాట నాకు. అంటే సాయినాథుడితో మాట్లాడడము అని అంటే అర్థం ఏంటి? భౌతికంగా మనం మాట్లాడాలంటే ఆ స్థాయికి ఎదగలా మనం భౌతికంగా. మరి మన మనోభావాలను చెప్పుకోవాలంటే పెద్దగా ఆయన ఫోటో ముందు కూర్చొని అరిచినా కూడా చెప్పుకున్నా ఆయన విన్నాడో లేదో మనకు తెలియదు. ఆయన మన మనోభావాలు వింటున్నాడు అనేదానికి ఏకైక మార్గం సచ్చరిత్ర పారాయణ. హీ లిజన్స్. తప్పనిసరిగా సచ్చరిత్ర పారాయణ అనేటువంటి ద్వారా మన మనోభావాలను ఆయన వింటున్నాడు. మిగతా ఏ పుస్తకమైనా చదవండి మీరు, అది ఒక సంభాషణే. ఆ పుస్తకంలో ఉండే పాత్రలకు మనకు మధ్య సంభాషణే. కానీ మన మనోభావాలు వినేటువంటి ఏకైక పుస్తకం ఏదన్నంటే సచ్చరిత్ర. మనం మాట్లాడుకుంటే అంశాల్లో భాగంగా ఆ ప్రేమ, విశ్వాసము, కృతజ్ఞతల్లో చూపించే భాగంలో ఇది ఒక భాగంగా చెప్పానన్నమాట. తర్వాత ఆయనతో వ్యక్తిగతంగా మనం కూర్చుని మాట్లాడుకోవాలా, మన మాట ఆయన వినాలా, ఆయన మాట మనం వినాలా అంటే దానికి కూడా ఒక దృష్టాంతం చెప్పున్నాడు ఆయన. ఒకరోజు ద్వారకామాయిలో అందరూ కూర్చొని ఉండగా మన్ను వస్తున్నాడు అని చెప్పాడు ఆయన. ఈయనకి ఎవరా, పెళ్ళాం పిల్లకాయలు లేరు, తల్లిదండ్రులు లేరు, పుట్టికే లేదంటారు, ఎక్కడ పుట్టాడో తెలియదు, ఏమీ తెలియదు, మా అన్న వస్తున్నాడు అనేటప్పటికీ అక్కడ ఉండేటువంటి ఎంతమంది ఉన్నారో వాళ్ళల్లో 35 మంది పిచ్చోడు ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడులే అనుకున్నారంట. పిచ్చోడు ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడులే. చూడండి ఎంత మాయతో ఉంటామో అనుకొని ఉన్నారు. అటు కూర్చున్నారు, కొంతమంది అటు ఇటు చూస్తున్నారు, ఎటు వస్తున్నారో వీళ్ళన్నీ ఎక్కడ ఏమిటని. సడన్గా ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు. ఒక ఆయన ఒక గోచి పెట్టుకొని ఒంటి మీద గుడ్డలు ఏమీ లేకుండా నోట్లో ఒక గంజాయి చిలుము పెట్టుకొని ప్రత్యక్షమయ్యాడు. బాబా దగ్గర కూర్చున్నాడు. అసలు ఆయన ఏ వైపు నుంచి వచ్చాడో ఎట్లొచ్చాడో కూడా అర్థం కాల. ఎదురెదురుగా కూర్చున్నారు, అర్ధగంట సేపు కూర్చున్నారంట. ఒకరి వైపు ఒకరు చూస్తూ ఏడ్చుకున్నారు.
మన మాటల్లో, మన భాషలో, మనం ఇచ్చేటువంటి ఈ వ్యావహారిక భాషలో ఏడ్చుకున్నారు వాళ్ళు. ఇంకా అంతకుమించి భాష లేదు. ఇంగ్లీష్లో చెప్తే క్రైడు వెప్టు, హిందీలో ఇంకో రోనా, తెలుగులో ఏడ్చారు. కానీ అర్ధగంట సేపు పరస్పరం అట్లా చూసుకుని కళ్ళలో నీళ్లు కార్చుకొని ఆయన వెళ్ళిపోయాడంట ఆయన. అప్పుడు అనుకున్నారంటే ఈ జనాభా, ఈ పిచ్చోడికి తోడు ఇంకో పిచ్చోడు నోట్లో గంజాయి పెట్టుకుని వచ్చాడు అని చెప్పి. వచ్చింది ఎవరో కాదు, గజానన్ మహారాజ్, దత్తాత్రేయుడు. అప్పుడు చెప్పాడంట ఆయన గజానన్ మహారాజ్ అని చెప్పి. ఈరోజు గజానన్ మహారాజ్ షేవ్గాం, మన నా ఊరు మహారాష్ట్రలోనే వస్తుంది షేవ్గాం. ఈరోజు కూడా అక్కడికి వెళ్ళామంటే మనం చీఫ్ మినిస్టర్లు కూడా క్యూలో వస్తారు. ఆ క్యూలో కింద ఏదైనా తెలిసేదిలేక ఎవరన్నా కూడా ఏదైనా ఒక పేపర్ పడుంటే వాళ్ళు చేతులు తిట్టేస్తారు. ఇట్స్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళాను, అనేక మందిని తీసుకువెళ్ళాను. భుషావల్ దగ్గర, కరెక్ట్, భుషావల్, షేగాం, గజానన్ మహారాజ్. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే వీళ్ళందరి పరంపర ఒకటే. వీళ్ళు మానవ దేహంతో కూడినటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ పరిధులను దాటి అతీతమైన ప్రకృతి తత్వానికి వెళ్ళిన మహానుభావులు దేహాలన్నమాట ఇవి. వాళ్ళకి భాష ఏమి ఉండదు, వాళ్ళు మనలాగేమి ఇట్లెట్లే మాట్లాడుకునేది ఏమి ఉండదు. ఆ పరమాత్మ చైతన్యానికి అంతు లేదని ఉందంటే కన్నీళ్ళే. అందుకే మనం విపరీత ఆనందం వచ్చిన ఏడుపు వచ్చేస్తుంది, అమిత బాధలో ఉన్న ఏడుపు వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తించగలం. ఎందుకు ఏడుస్తున్నా, నవ్వుతుంటే ఎంత ఏడుపు వస్తుంది, కళ్ళు నీళ్ళు పడిపోతాయి. అబ్బా ఇదే అనుకుంటుంటాం మనం. అలాగే అంటే ఆ పరమాత్మ తత్వ చైతన్యం ఆ ప్రకృతితో కలిసి ఆనంద సచ్చిత ఆనందం, ఆ స్థితిలోకి పోతే ఎదురైనటువంటి అనుభవాలు ఆ రకంగా ఉంటాయని మీకు తెలియపరుచుకుంటూ, తరువాత సరే అసలు టాపిక్లోకి వస్తాం అన్నమాట. ఆ ప్రేమ అనే విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఆయనతో మాట్లాడేదానికి, మన మాటలు ఆయన వింటున్న దానికి ఏకైక మార్గం సాయి సచ్చరిత్ర పారాయణ చెప్పి తెలియపరుచుకుంటూ, సత్పురుష మహాశయులందరికీ సౌనయంగా నమస్కరిస్తూ, రేపు 11వ రోజు కొన్ని విషయాలు వీటికి సంబంధించి ఇంకొంచెం మరికొంచెం లోతుగా రేపు చర్చించుకుందామని చెప్పి తెలియపరుచుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త మహారాజ్.